పిటిషన్పై గడువులోగా తేల్చేస్తాం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తాం సోమవారం తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు విపక్షాల వాదనలు సిద్ధంగా కావాలని సూచించింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి లీజుల మంజూరులో కుట్రలో భాగస్వామిగా కీలక పాత్ర పోషించారు. వైఎస్ హయాంలో పరిశ్రమల గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని A6గా పేర్కొంటూ సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. క్యాప్ టు మైనింగ్ పేరుతో గాలికి చెందిన ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తున్నామని చెప్పి చివరికి జీవోల్లో క్యాప్ టు మైనింగ్ పేరును కుట్రపూర్తిగా చేర్చలేదని సిబిఐ ఆరోపించింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ పెండింగ్లో ఉండగానే శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అప్పీల్ను అనుమతించిన హైకోర్టు కేసు నుంచి శ్రీలక్ష్మిని తొలగిస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తమ వాదన వెనకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా తీర్పిచ్చిందని సిబిఐ చెప్పడంతో సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి కేసును తిరిగి హైకోర్టుకు పంపుతూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే క్రమంలో ఓఎంసీ కేసులో శిక్షణ సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీలపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిటిషన్ విషయం సోమవారం తెరపైకి రావడంతో దానిపై వీలైన త్వరగా తేల్చేస్తా న్యాయమూర్తి తెలిపారు. ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్ దాఖలు చేసిన అప్పీల మీద హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.